రాష్ట్రంలోనే మొదటిసారిగా హోమోగ్రాఫ్ట్ వాల్వ్ బ్యాంకు అందుబాటులోకి రానుంది. దేశంలో ఈ తరహా బ్యాంకులు కేవలం 6 మాత్రమే ఉండగా త్వరలోనే నిమ్స్లో మరో బ్యాంకు అందుబాటులోకి రానుంది. ఈ బ్యాంకులో మనిషి గుండె కవాటాలను భద్రపరిచి ఇతరులకు వాటిని వినియోగించవచ్చు. ప్రైవేటులో లక్షలు ఖర్చయ్యే వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్సలను నామమాత్రపు ఫీజులతోనే నిర్వహించేందుకు ఈ బ్యాంకు ఎంతగానో ఉపయోగపడుతోంది. హోమోగ్రాఫ్ట్ వాల్వ్ బ్యాంకు వల్ల కలిగే ప్రయోజనాలపై నిమ్స్ ఆసుపత్రి కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ అమరేష్ రావుతో ఈటీవీ ముఖాముఖి. గుండె వాల్వ్లు ఎంతో ముఖ్యమైనవి. అయితే అలాంటి వాల్వ్ మార్చాల్సి వస్తే ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ లేదా జంతువులకు సంబంధించిన వాల్వ్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో త్వరలో ఈ సమస్యకి పరిష్కారం ఏర్పడింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ల్యాబ్ని సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకీ అసలు ఆ బ్యాంక్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీనికి సంబంధించిన వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు నిమ్స్ ఆసుపత్రి కార్డియో థొరాసిక్ విభాగం హెచ్ఓడి డాక్టర్ ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటిది ఈ హోమోగ్రాఫ్ట్ వాల్వ్ బ్యాంక్, అసలు ఏంటి అమరేష్ గారు? హోమోగ్రాఫ్ట్ అనేది హ్యూమన్స్ నుండి వేరే హ్యూమన్స్ నుండి ఏమన్నా ఒక టిష్యూ కానీ ఆర్గన్ కానీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే దాన్ని హోమోగ్రాఫ్ట్ అంటారనమాట. మన హార్ట్కి వాల్వ్స్ ఉంటాయండి. హార్ట్లో వాల్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు మనం వెటల్ వాల్వ్స్ కానీ లేకపోతే యానిమల్ టిష్యూస్తో కన్స్ట్రక్ట్ చేసిన వాల్వ్స్ పెట్టేవాళ్ళం అనమాట. నౌ దెర్ ఈజ్ ఆల్సో ప్రొవిజన్ దట్ హ్యూమన్ వాల్వ్స్ తీసి అవి కూడా వాల్వ్స్ పెట్టే అవకాశం ఉందన్నమాట. మనకి అందరికీ ఇది అవుతుందా అంటే అందరికీ కాదు, కానీ డెఫినెట్లీ వన్ సబ్సెట్ వీ కెన్ యూస్ ఇన్ దట్ అనమాట. ఇందులో ముఖ్యంగా ఏంటంటేనండి, చిన్నపిల్లలు మనం మెటల్ వాల్వ్ పెట్టామనుకోండి, చిన్నపిల్లడు అడల్ట్గా గ్రో అవుతాడు, కానీ వాల్వ్స్ గ్రో అవ్వవు కదా, మెటల్ వోంట్ గ్రో. సో చిన్న పిల్లల్లో ఈ హోమోగ్రాఫ్ట్స్ పెట్టడం కామన్గా జరుగుతుంది. సార్, అసలు మనలో వాల్వ్ పాడైనప్పుడు ప్రధానంగా వచ్చే సమస్య ఏంటి, అసలు ఇది ఎందుకు మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది? హోమోగ్రాఫ్ట్స్ అనేది మెయిన్గా అసలు పుట్టుకతోనే వాల్వ్ డిఫెక్ట్గా ఉంది అంటే, ఆ వాల్వ్ ఫామ్ అవ్వలేదు అంటే దాంట్లో ఎక్కువ వాడతారండి. మనకి పల్మనరీ వాల్వ్ అంటే గుండె నుండి ఊపిరితిత్తాలకు వెళ్ళే మార్గంలో వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ డ్యామేజ్ అయితే చాలా వరకు మనం ఈ హోమోగ్రాఫ్ వాడే అవకాశం ఉంటుంది అనమాట. బ్లూ బేబీస్ అంటాం మనం, వాటిలో కూడా ఈ వాల్వ్స్ వాడే అవకాశం ఉంటుందన్నమాట. అట్లాగే వాల్వ్తో పాటు బ్లడ్ వెసల్ రక్తనాళం కూడా కొన్నిసార్లు ఫామ్ అవ్వదన్నమాట దానికి. సో దానికి మనం ఆర్టిఫిషియల్ పైప్ పెట్టుకోకుండా ఈ వాల్వ్తో పాటు అలాంగ్ విత్ ద వాల్వ్ బ్లడ్ వెసల్ కూడా ఇచ్చేసుకుంటాం, కాబట్టి అది వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే గుండె నుండి శరీరానికి సరఫరా చేసే రక్తనాళం కూడా పుట్టుకతో నేరో అయిపోతుంది అనమాట. అది ఇట్స్ కంజనైటల్ ఎనామలీ, అంటే పుట్టుకతో వచ్చే వ్యాధి అనమాట అది. సో అది కూడా నేరో అయినప్పుడు మనం హోమోగ్రాఫ్ట్ అంటే మనం దానికి వేరే ఏం వాడలేము కదా, పైప్స్ అవి వాడలేము. ఎందుకంటే చిన్నపిల్లలకి ఆ పైప్స్ చిన్నపిల్ల ఆ ఏజ్కి సరిపడుతుంది, కానీ కొంచెం గ్రో అయితే మళ్ళీ మనకి వేరే మార్గం ఉండదు. అందుకనే వాటితో కూడా మనం చిన్నపిల్లలకు కూడా వాడవచ్చు అనమాట. అలాగే ఫారెన్ మెటీరియల్ ఏదైతే ఉందో దానికి ఇన్ఫెక్షన్ తొందరగా చుట్టుకుంటుంది అనమాట. ఇన్ఫెక్షన్ తొందరగా చుట్టుకుంటుంది కాబట్టి ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్తో ఆ వాల్వ్ డ్యామేజ్ అయినాయి. మనం మెటల్ వాల్వ్ కానివ్వండి, లేకపోతే టిష్యూ వాల్వ్ కానివ్వండి, లేకపోతే నేటివ్ వాల్వ్ కానివ్వండి, ఆల్రెడీ ఆ వాల్వ్ డ్యామేజ్ అయిపోయిన ఇన్ఫెక్టెడ్ వాల్వ్స్ ఏదైతే ఉన్నాయో దానికి కొత్త వాల్వ్ పెట్టాలంటే ఆ కొత్త వాల్వ్ కూడా ఇన్ఫెక్షన్ చుట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే మనం హోమోగ్రాఫ్ పెట్టుకుంటే ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు దట్ ఇన్ఫెక్షన్. అంత త్వరగా ఇన్ఫెక్షన్ రాదు, కాబట్టి మనం దాని నుండి బయటపడే మార్గం ఉంటుంది అన్నమాట. అంటే ఈ హోమోగ్రాఫ్ట్ వాల్వ్ ఏవైతే ఉన్నాయో వీటిని అసలు ఎలా కలెక్ట్ చేస్తారు? మన దగ్గర ఏదైతే బ్యాంక్ అంటున్నామో ఈ బ్యాంక్లో ఎంతకాలం రిజర్వ్ చేసి ఉంచడానికి అవుతుంది? ఇప్పుడు మనం వింటూ ఉంటామండి, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామని మనం కామన్గా వింటాం అనమాట. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటంటేనండి, బ్రెయిన్ డెడ్ పేషెంట్స్లో హార్ట్ బీట్ అవుతున్నప్పుడే మనం ఆ హార్ట్ కలెక్ట్ చేసుకోవాలి. వాల్వ్స్ ఏంటంటే వాల్వ్స్ కమ్ అండర్ టిష్యూస్ అంటే మీరు ఐస్ అనుకోండి, అది మనం హార్ట్ బీటింగ్ అవసరం లేదనమాట. తర్వాత అయినా మనం టిష్యూ కార్నియా కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం సేపు అయ్యాక కూడా మనం హార్ట్లో వాల్వ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎంటైర్ హార్ట్ కాకపోయినా మనం హార్ట్ తెచ్చుకున్నా కూడా దాంట్లో మనం ఒక కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో కూర్చొని అవి ప్రత్యేకంగా అవి తీసే టెక్నిక్ ఉంటుందండి. ఆ వాల్వ్స్ తీస్తామన్నమాట. తీసాక ఈ యాంటీబయాటిక్ సొల్యూషన్లో ప్రాసెస్ చేసి ఫ్రీజ్ చేస్తాం అన్నమాట. లిక్విడ్ నైట్రోజన్లో బాగా లో టెంపరేచర్స్లో కంట్రోల్డ్ కూలింగ్ చేస్తాం అన్నమాట.
కంట్రోల్ కూలింగ్ చేస్తే అది చాలా రోజుల వరకు మనం ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. ఈ ఎంతో కాలమైనా మనం వాడుకోవచ్చండి. ఇనిషియల్గా మనం కాన్స్టెంట్గా యాంటీబయాటిక్స్ సొల్యూషన్లో పెట్టి మనం ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అవి చూసుకోవాలన్నమాట. ఒకసారి ప్రాసెస్ స్ట్రీమ్ లైన్ అయిపోయాక జనరలీ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్ సేఫ్లీ. నిజానికి మన దగ్గర అంటే ఇప్పుడు ఈ బ్యాంక్ ఉంది, ఇండియాలోనే 6th నాకు తెలిసినంత వరకు మన దగ్గర శాంక్షన్ అయింది, త్వరలో అందుబాటులోకి వస్తుంది అంటున్నారు. మన తెలంగాణలో ఫస్ట్ టిష్యూ బ్యాంక్స్ అనేవి ఫారిన్ కంట్రీస్లో ఉన్నంత ఎక్కువగా మన దగ్గర లేవు. ఇప్పుడు ఉస్మానియాలో ఉంది, ఒక స్కిన్ బ్యాంక్ ఉంది, ప్రస్తుతం మన దగ్గర ఇది కూడా టిష్యూయే. సో ఎందుకని మనం టిష్యూ బ్యాంక్స్ని ఎక్కువగా ఆర్గనైజ్ చేయడంలో కొంత ఇబ్బంది పడుతున్నాం అంటారు? ఒకటేంటంటేనండి, మన ముఖ్యంగా హార్ట్ పరంగా ఏంటంటే ఈ సర్జరీస్ కొంచెం కాంప్లెక్స్ సర్జరీస్ అండి, ఎస్పెషలీ కంజనైటల్ సర్జరీస్ కదా, కొంచెం కాంప్లెక్స్ సర్జరీస్ అనమాట. అందుకనే కంజనైటల్ సర్జరీస్ చేసే చోటే ఎక్కువ ఉన్నాయి అనమాట. ముఖ్యంగా ఎయిమ్స్లో ఉంది, గుజరాత్లో ఉంది, బెంగళూరులో 3-4 సెంటర్స్ ఉన్నాయి అన్నమాట. అట్లాగే చెన్నైలో కేఎం చెరియన్ గారు ఎస్టాబ్లిష్ చేసింది హార్ట్ బ్యాంక్. ఇప్పుడు మనకి కంజనైటల్ సర్జరీస్, పీడియాట్రిక్ హార్ట్ సర్జరీస్ కొంచెం బాగా చేస్తున్నాం మనం ఎక్కువ, కాబట్టి మనకు కూడా ఇప్పుడు ఆ నీడ్ తెలుస్తుంది అనమాట, ఈ అవసరం తెలుస్తుంది. ఏంటంటేనండి, మనకి ఇప్పటివరకు అందుబాటులో లేదు కాబట్టి వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకుంటున్నాము అని అంత మనకి నీడ్ తెలవట్లేదు. ఒక్కసారి మనకి ఇది అందుబాటులో ఉంది, ఎఫోర్డబిలిటీ ఉంది, అందుబాటులో ఉంది, రెడీగా యాక్సెస్ ఉంది అనుకుంటే డెఫినెట్లీ మన చుట్టుపక్కల కూడా ఇండికేషన్స్ గ్రో అవుతాయి, నీడ్ కూడా గ్రో అవుతుంది అనమాట. టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఎనీవే వీ విల్ డెవలప్. సో టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఇస్ దేర్, యాక్సెసిబిలిటీ ఉంటే అది నీడ్ కూడా ఆటోమేటిక్గా దాంతో గ్రో అవుతుందన్నమాట. ఇది ఒక్క హాస్పిటల్ చేసుకొని డెవలప్ చేసే వాళ్ళకి ఫైనాన్సెస్ వర్కౌట్ అవ్వండి ప్రైవేట్ సెక్టర్లో. గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి మనం పేషెంట్ ప్రయారిటీ ఇచ్చి మనం ఫైనాన్సెస్ అంతా మనం లేదు, ఓవరాల్ జనరల్ గుడ్ కోసం ఇది మంచి ప్రోగ్రామ్ కాబట్టి ఫైనాన్సెస్ మనం పక్కన పెట్టేసుకుంటే ఇట్ ఈస్ ఆఫ్ వెరీ గుడ్ యూస్ టు ద పేషెంట్ అనే భావంతో మనం ఇది ముందుకు తీసుకెళ్తున్నాం. సార్, అయితే ఎంత మనం కాదనుకునే ఇలాంటివి ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది చేయించాలనుకున్నప్పుడు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే ఇప్పుడు మనం ఒకవేళ ఈ బ్యాంక్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వాల్వ్ చేంజ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అది మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వబోతున్నామా? ప్రస్తుతానికి కాస్టింగ్ అయితే అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ అండి, అవి ఇది మనం దాని గురించి ఇచ్చేయలేదు. మామూలుగా మనం కమర్షియల్లీ అవైలబుల్ కాండ్యూట్ ఏమన్నా తెచ్చుకోవాలనుకోండి, సపోజ్ మనం యాజ్ ఐ సెడ్ పల్మనరీ వాల్వ్కి ఒక వాల్వ్ విత్ కాండ్యూట్ విత్ బ్లడ్ వెసల్ అది మనం అటాచ్ చేయాలనుకుంటున్నాం. కమర్షియల్లీ అవైలబుల్ ఆల్టర్నేటివ్స్ ఏదైతే ఉన్నాయో మనకి జీనోగ్రాఫ్ట్ అంటే యానిమల్స్ నుండి తీసుకునేవి ప్రస్తుతానికి దే ఆర్ కాస్టింగ్ 1.6 to 2 lakh rupees అండి. కొన్ని కొత్తవి కూడా వస్తున్నాయి మార్కెట్లో, అవి 2.5 lakhs కాస్ట్. మనకి డెఫినెట్లీ మనకి అంత కాస్ట్ అయితే పడదండి, ఎందుకంటే డోనర్ ఈస్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం దానికైతే ఏం మనీ ఛార్జ్ చేయము. మ్యాక్సిమం వాట్ వీ మైట్ చార్జెస్ సమ్ అంటే దాన్ని మెయింటైన్ చేయడానికి లిక్విడ్ నైట్రోజన్ కాన్స్టెంట్గా ఫిల్ చేయాలి, కాన్స్టెంట్గా లిక్విడ్ నైట్రోజన్ సిలిండర్స్ మెయింటైన్ చేయాలి, కొన్ని రెగ్యులేటరీ కాంప్లయన్సెస్ ఉన్నాయి, ఎయిర్ కండిషనింగ్ 24 hours కావాలి, అవన్నీ మేబీ అ లిటిల్ నామినల్ ఛార్జెస్ ఫర్ సర్వీస్ ఛార్జెస్ తప్ప ఐ డోంట్ థింక్ వీఆర్ యూజింగ్. ఎనీవే ఇట్ ఈస్ ఆఫ్ డిమ్స్ యూసేజ్ అయితే ఇట్ ఈస్ మేక్స్ నో డిఫరెన్స్, ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ ఫండింగ్ ఆల్ ద పీడియాట్రిక్ సర్జరీస్ కాబట్టి ఇట్ విల్ బి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ అవర్ పేషెంట్స్, నో డౌట్. ఇట్ విల్ బి అ వెరీ గుడ్ సర్వీస్, ఇట్ విల్ బి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ డబ్బుల గురించి అయితే డెఫినెట్లీ తెలంగాణలో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే గవర్నమెంట్ సపోర్ట్ మూలంగా, థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ సపోర్ట్, డబ్బుల గురించి అయితే ఎక్కడ వైద్యం ఆగదండి ఫర్ ఎనీ కిడ్ ఇన్ తెలంగాణ. ఇది నిమ్స్ ఆసుపత్రిలో త్వరలోనే హోమోగ్రాఫ్ట్ వాల్వ్ బ్యాంక్ అయితే అందుబాటులోకి రానుందని, ఇలాంటి బ్యాంకుల ద్వారా ప్రజలకి ఎంతో మెరుగైన వైద్య సేవలను అందించవచ్చు, అదేవిధంగా వాళ్ళ జేబులకి చిల్లు పడకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగానే తక్కువ ఖర్చుతోనే మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఇవి ఉపయోగపడతాయంటున్నారు డాక్టర్ అమరేష్ రావు గారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.